ఈరోజు దేవుని వాగ్దానము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము. తమ పాపముల చేత అపరాధముల చేత దేవుని ఉగ్రతకు గురైన ఇశ్రాయేలీలు బానిసత్వానికి అప్పగింపబడి ఆ శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆకాశమందున దేవుడు వారి మొర ఆలకించి వారిని బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశానికి మరలా వెళ్తారని, వారి వారి పట్టణములలో వారి వారి నివాసములలో మరలా తిరిగి నివాసం చేస్తారని, ఫలభరితమైన పంటను అనుభవిస్తారని, మీ పిల్లలు అభివృద్ధి చెంది విస్తరిస్తారని విడిపించు విమోచకుడగు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును, ఆయన మన విమోచకుడు, మన ప్రతి బంధకములలో నుండి విడిపించువాడు. మనము కూడా ఇశ్రాయేలీల వలె మన అపరాధముల చేత పాపముల చేత సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నాము. కృప కలిగిన దేవుడు మనము ఆ పాపం అనే బంధకములలో ఉండకూడదని, ఆ బానిసత్వంలో బ్రతకూడదని తన స్వరక్తం ఇచ్చి విమోచన క్రయధనము చెల్లించాడు. ఇటు స్వతంత్రము దేవుడు మనకు ఇవ్వగా మరి ఆ స్వతంత్రాన్ని వ్యర్థపరుచుకుంటున్నామా, సద్వినియోగపరుచుకుంటున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఇలాంటి స్వతంత్రము నీకు నాకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఈ స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. అందుకే ఆయన సర్వలోక అధికారి అయ్యాడు. ఆయన ఇచ్చిన అధికారము స్వతంత్రము వ్యర్థపరచుకొనక విశ్వసించువారు ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటారు గనుక విశ్వసించి దేవుడిచ్చే స్వతంత్రాన్ని పొందుకో. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మా పాప బంధకములలో చిక్కుబడి ఉన్న మమ్ములను విమోచించి పరిశుద్ధుల గుంపులో చేర్చి నిత్య రాజ్యమునకు వారసులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఆ స్వతంత్ర శుభవార్తను మేము అనేకులకు పంచినట్లు మా కృపనిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.